అందరికీ శుభోదయం. నా వంటిల్లు అనే ఈ ఛానల్కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఒకవేళ మీకు నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఈరోజు వచ్చేసి ఆంధ్రాలో చెక్కలు, తెలంగాణలో గ్యారెలు అనే ఫేమస్ రెసిపీని ఈరోజు నేను చూపించబోతున్నాను. తెలుగువారి ఇంట్లో తప్పకుండా సంక్రాంతి పండగకు గ్యారెలు చేసుకుంటాము. 1 kg బియ్యం పిండికి నేను కొలతలు చెప్పబోతున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల ధనియాలు, 4 టీ స్పూన్ల నువ్వులు, నానబెట్టిన 2 టీ స్పూన్ల పెసరపప్పు, 1 టీ స్పూన్ల శనగపప్పు, 3 టీ స్పూన్ కారం, ఒక ఉల్లాకు కట్టని సన్నగా తరిగి తీసుకోవాలి. ఒక గుప్పెడు కరివేపాకును శుభ్రంగా కడిగి తీసుకోవాలి. కొద్దిగా బటరు, వెల్లుల్లిపాయలు, ఒక గడ్డ, 6-7 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ముందు మిక్సీలో ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, మిరపకాయలని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మేము చిన్న ఉన్నప్పుడు ఊరెళ్తే అమ్మమ్మ, నానమ్మ మేము వచ్చేసరికి గ్యారెలు, సకినాలు, అరిసెలు ఇవన్నీ రెడీ చేసి పెట్టేవాళ్ళు. మాకైతే చాలా బాగుండేది చిన్నప్పుడు. ఆ రోజులు ఇప్పుడు పోయాయి. మీరేమంటారు? నేను మాట్లాడింది రైటే కదా? ఓకే, మరి ఇప్పుడైతే కరివేపాకును సన్నగా కట్ చేసుకోవాలి. 1 kg బియ్యం పిండిని జల్లించుకొని అందులోకి బటర్, కరివేపాకు, ఉల్లాకు, నువ్వులు, నానబెట్టిన పెసరపప్పు, శనగపప్పు, కారం, ఉప్పు, గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియాల, జీలకర్ర పేస్ట్ని యాడ్ చేసి ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేది ఈ పిండిని టేస్ట్ చూడండి. ఇంకా కొద్దిగా యాడ్ చేసుకోవాలి అన్నా ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనము యాడ్ చేసుకోవచ్చు. ఎవరైతే కొత్తగా అప్పాలను చేస్తున్నారో వాళ్లకు ఒక చిట్కా ఇవ్వబోతున్నాను. మీరు ఈ గ్యారెలను చేసేటప్పుడు కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళైనా వేడి నీళ్ళనైనా కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోండి. ఎవరైతే ఎప్పుడు చేస్తుంటారో వాళ్లకు వేడి నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు. చల్లటి నీళ్ళతోనైనా బాగా వస్తాయి. నేనైతే పిండిని కలపడానికి చల్లటి నీళ్ళని యూస్ చేశాను. కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. బాగా మెత్తగా కాకుండా, బాగా గట్టిగా కాకుండా నార్మల్గా పిండిని కలుపుకోండి. పిండిని నీళ్లు కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ విధంగానే కలుపుకోవాలి. ఒకవేళ మీరు అంతా ఒకేసారి చెయ్యను అని అనుకుంటే హాఫ్ పిండిని పక్కన పెట్టుకోండి, హాఫ్ పిండినే కలుపుకోండి. ఒకరే ఉంటే మాత్రం హాఫ్ చేసుకోండి. ఇద్దరు ఉంటే మాత్రం ఒకరు ఒత్తితే ఒకరు కాలుస్తే తొందరగా అయిపోతాయి. కానీ మీరు ఒకరే చేస్తే హాఫ్ పిండిని ఒక్కసారి కలిపి పెట్టుకోండి. అన్ని ముద్దలు చేసుకొని ఆ అప్పాలైన తర్వాత ఇంకా హాఫ్ పిండిని మీరు కలుపుకోవచ్చు. చూడండి, పిండి ఈ విధంగా మీరు కలుపుకొని పెట్టుకోవాలి. ఈ పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి మూత పెట్టి ఒక 10 minutes వరకు పక్కన పెట్టేసుకోండి. ఇలా సెట్ అయిన పిండిని ఇప్పుడు చిన్న ముద్దలుగా చేసుకొని ఒక గిన్నెలో పెట్టుకోండి. మిగతా పిండిని మూత పెట్టి పక్కన పెట్టుకోండి. పిండిని మీకు తగిన సైజులో ముద్దలు చేసి పెట్టుకోండి. చిన్నగా అయితే చిన్నగా, పెద్దగా అయితే పెద్దగా, మీ ఇష్టాన్ని బట్టి మీరు ముద్దలను చేసి పక్కన పెట్టుకోండి. అన్ని ముద్దలు ఒకటేసారి చేసి పెట్టుకోకండి. కొన్ని ముద్దలు చేసి అవి ఒత్తుకున్న తర్వాత మళ్ళీ కొన్ని ముద్దలను మీరు చేసుకోండి. ఇప్పుడు పూరీ మషిన్లో ఒక కవర్ని పెట్టుకొని దానికి నూనె రాసుకొని అందులోకి ఆ ముద్దను పెట్టి గ్యారెలు ఒత్తుకోండి. చూడండి, గ్యారెల్ని ఈ విధంగా ఈవెన్గా వచ్చేలా చూసుకోండి. ఇంత సన్నగా రావాలి. అప్పుడే అప్పాలు కరకరలాడుతూ ఉంటాయి. పిండి కనుక ఆరిపోయినాక చేస్తే అప్పాలు విరిగే ఛాన్స్ ఉంటుంది. అందుకే పిండిని సాఫ్ట్గా ఉంటేనే మనం గ్యారెల్ని ఒత్తుకోవాలి. ఇంకో పక్క స్టవ్ పైన మూకుడు పెట్టి నూనె యాడ్ చేసుకోవాలి. నూనె వేడైందా లేదా అనేది చూసుకోవడానికి ఒక కొద్దిగా పిండిని అందులోకి వేసి చూడండి.
ఆ పిండి వెంటనే పైకొస్తే అప్పుడు మీ నూనె కాగినట్టు. ఇప్పుడు అందులోకి 3 లేక 4 గ్యారెలను మాత్రమే వేయండి. మూకుడు సైజును బట్టి మీరు అప్పాలను వేసుకోవచ్చు. ఫ్లేమ్ని మీడియంలో పెట్టి అప్పాలను కాల్చుకోండి. చూడండి, నురుగు మొత్తం పోయినాకనే మనము అప్పాలను ఆ నూనెలో నుండి తీయాలి. అప్పుడే మన అప్పాలు కరకరలాడుతూ వేగుతాయి. అప్పుడప్పుడు గ్యాస్ని మీడియం టు హై టు మీడియం, మనము అప్పాలకు తగ్గట్టుగా ఫ్లేమ్ని తక్కువ ఎక్కువ చేసుకుంటూ గ్యారెల్ని చక్కగా ఇటు అటు తిప్పుతూ సరిగ్గా కాల్చుకోండి. ఈ అప్పాలని మనము నూనెలో వేసినప్పుడు అప్పుడప్పుడు ఒకదానికి ఒకటి అతుకుపోతాయి. అలా అతుక్కోకుండా ఉండాలంటే మనము ఒక్క గ్యారెని నూనెలో వేసిన తర్వాత అది పైకి తేలుతుంది. అప్పుడే మనం సెకండ్ అప్పని అందులోకి విడవాలి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకు ఈ చిట్కా ఉపయోగపడుతుంది. ఇటు అటు తిప్పుతూ గ్యారెలను ఈవెన్లీ కాల్చాలి. చూడండి, ఇప్పుడు నురుగు తగ్గిపోయింది కదా, అయితే గ్యారెలు సరిగ్గా కాలినట్టు. ఈ స్టేజ్లో మనం గ్యారెల్ని నూనెలో నుండి బయటికి తీయాలి. గ్యారెలు బయటికి తీసినాక కొద్దిగా రంగు మారుతుంది. అందుకే నూనెలో బాగా ఎర్రగా అయ్యేదాకా ఉంచకండి. చూడండి, 1 కేజీ పిండికి 70 to 80 గ్యారెలు ఖచ్చితంగా అవుతాయి. చూడండి, నేను చేసిన గ్యారెలు ఎంత క్రిస్పీగా కరకరలాడుతూ అయినాయో. మీరు కూడా ఇలాగే గ్యారెలు చేయాలనుకుంటే నా రెసిపీని మీరు ఫాలో కండి. ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ like, share and subscribe my channel. Thank you for watching.